స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, మహిమ కలిగిన దేవ, వాక్యమైన దేవ, మా మధ్యలో సంచారము చేర్చిన పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు. బిడ్డలందరూ ప్రార్థిస్తున్నారు. అడగంది అమ్మాయిని అన్నం పెట్టదంట. అయ్యా, బిడ్డలందరూ అడుగుతున్నారు, అయ్యా నాతో మాట్లాడు, నా హృదయం స్పందించాలి, ఈరోజు నా హృదయం పగలగొట్టబడాలి అని ఎవరికి వాళ్ళే హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నారు. నేను గమనిస్తున్నాను. అయ్యా, నా ఆత్మీయ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించి, దైవజనులు మీరు అభిషేకించి, ఆయన ముఖాంతరుల నుంచి మీరే నాతో మాతో అందరితో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాము. యేసే నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దైవజనులకు సమయం ఇస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున మహిమ పడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈరోజు మీతో కూడా కలిసి మరి దేవుని మాటలు పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతో స్తుతిస్తూ, మరి మా తోటి దైవజనుడు సురేష్ అయ్య గారు యవ్వన కాలంలో మరి రక్షించబడి, నిజంగా మరి వాళ్ళ అమ్మమ్మ గారు ప్రార్థనలు, అలాగే అనేక మంది దైవజనులు ప్రార్థన ఆలకించి మరి చిన్న వయసులోనే దేవుని కొరకు ప్రత్యేకించబడి మీ మధ్యలో దేవుని మరి పని జరిగించడానికి సేవకుని దేవుడు ఏర్పాటు చేసుకున్నందుకు నా మట్టుకు నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాను. పిల్లరా, దేవుని సేవకుడికి మరి నాకు ఉన్నటువంటి ఆత్మీయ బంధాన్ని బట్టే అనేక పర్యాయాలు ఈ రీతిగా మీ మధ్యలోనికి వచ్చి మరి దేవుని మాటలు సంఘమైన మీతో పంచుకోవటానికి ప్రభు నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చారు. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనుడికి మీ అందరు కూడా నా వందనాలండి. అందరికి వందనాలమ్మా. చాలా సంతోషం. ప్రియులారా, మరి అయ్యగారు చెప్పినట్టుగా నేను ఎంతో బలహీనతలు ఉన్నప్పటికీ ప్రభు నన్ను ప్రేమించి మరి ఇంకనూ ఆయన పనిలో ఉండటానికి దేవుడు అవకాశం ఇస్తున్నారు. నాకు ఏ శోధన ఎదురవుతున్నా దాంట్లో మరి దైవజనులు వచ్చి మమ్మల్ని ఆదరించటం, మా కొరకు ప్రార్థన చేయటం, నిజంగా మీ సేవకుడు అంటే నాకు ఎందుకు అంత గౌరవం, అభిమానం అంటే ఆయన చిన్నవాడే కానీ పిల్లరా చాలా యోగ్యమైన మంచి మనసును దేవుని సేవకుడు దేవుడు ఇచ్చారు. కాబట్టి అనేక సార్లు మరి వారికంటే వయసులో మేము పెద్దవారమైనా అనేక విషయాలు మరి పాస్టర్ గారితో సంప్రదించడం గల కారణం ఏంటంటే మరి దేవుడు గొప్ప జ్ఞానాన్ని దైవజనులకు ఇచ్చారు. దేవుని స్తోత్రం. అందుకే మిమ్మల్ని దేవుని యొక్క వాక్య పడుగుజాడల్లో నడిపించగల సత్తాను కూడా దేవుడిచ్చాడు. మీ సేవకులన్నా మీరన్నా మాకెందుకు గౌరవం అంటే పిల్లరా, మరి దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా మరి ప్రకటించేటువంటి ఆ భాగ్యాన్ని మీ సేవకుడికి దేవుడిచ్చారు. కాబట్టి మీరన్నా మీ సేవకులన్నా మాకు అంత గౌరవం. మీ దగ్గర ఏదో వెండి బంగారాలు లేకపోతే విలువైన సొత్తులు ఏదో ఉన్నాయని కాదు, కానీ పిల్లరా, అంతకు మించినటువంటి దేవుని వాక్యాన్ని మీకు ప్రకటించేటువంటి ఆ గొప్ప భాగ్యం మీ దైవజనుడికి దేవుడిచ్చారు. అందుని బట్టి సార్ గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మొత్తానికి శిష్యుల గురించి చెప్తున్నారు అనుకుంటామా మీకు? ఏమ్మా వింటున్నారా? లేకపోతే అది వ్యర్థంగా మీరు పోగొట్టుకుంటున్నారా? చాలాసార్లు ప్రతిదీ నాతో దైవజనులు పంచుకుంటారు. అయ్యా, మరి ఈ సందేశాలు మా సంఘానికి ఇప్పుడు నేర్పించాలని ఆశపడుతున్నానని చాలాసార్లు పిల్లరా వారికి నాకున్న మంచి అనుబంధాన్ని బట్టి కొన్ని మాటలు నాతో పంచుకుంటూ ఉంటారు. కాబట్టి నాకు చక్కని వాక్యం గుర్తుకొచ్చిందండి మీ దైవజనుల గురించి. ఒకసారి కొలసీలు రాసిన పత్రిక, బైబిల్ ఉన్నవారు ఈ మాట ఒక్కసారి మీరు చదవాలండి. అది ఎక్కడంటే కొలసీలు రాసిన పత్రికలో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా అన్న మాట ఉంటుంది, చూచారండి. 16వ వచనం అనుకుంటా, 3:16. సంగీతములతోనూ చదవాలి, మీరే చదవాలి. అవును, ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితంగా మీ హృదయములలో
దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము, దేవునికి స్తోత్ర. అది మీ దైవజనులకి మీకున్న గొప్ప కృపేంటో తెలుసా? మీలో క్రీస్తు వాక్యము ఎలా ఉంటుందంటే సమృద్ధిగా ఉంటుంది. హల్లెలూయా. వీళ్ళు నాకు తెలిసి వాక్యాన్ని మించినటువంటి ఆ గొప్ప బలం, ధైర్యం దేనిలోనూ ఉన్నదండి. రక్షించబడిన ఏ వ్యక్తికైనా దేని గురించి ఎక్కువగా ఆశపడతామంటే కేవలం దేవుని వాక్యం కొరకే. కాబట్టి ప్రియులరా, మరి మీరు చాలా భాగ్యవంతులని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే భాగ్యవంతులే. శాపాదేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చి అంటది, అయ్యా నీ జ్ఞానవాక్యములు ఎల్లప్పుడూ నీ దగ్గర కూర్చుని వినే ఈ సేవకులు ఎవరంటే భాగ్యవంతులు అంటది. దేవుని స్తోత్రం. భాగ్యం ఎలా వస్తుంది అనుకుంటున్నారు మీరు? రాత్రింపగలో కష్టపడిపోతే వచ్చేదండి. ప్రియులరా, దేవుని వాక్యం వింటే మనం ఖచ్చితంగా ఏమవుతాం? భాగ్యవంతులుగా మార్చబడతాం. నమ్మినోడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మరి అతి చిన్న వయసులో యవన కాలంలో రక్షించబడి మరి మీకు దేవుని వాక్యాన్ని ప్రకటించే మహాభాగ్యాన్ని దైవజనునికి దేవుడిచ్చారు. అందుకే మరి ఆయన బట్టి నేను మనసారా దేవుని స్తుతిస్తూ ఈ సహవాసం కూడా నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి. మీ దైవజనుల గురించి ఎన్నో విషయాలు చెప్పొచ్చు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే ఆదరించే మనసు దైవ సేవకుడికి దేవుడిచ్చాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, మరి ఈ సహవాసము అంతకంతకు వర్ధిల్లుతూ దేవుని కృపలో ముందుకు సాగిపోవాలని దైవజనులు నేను చెప్పాను. సురేషయ్య గారు, మరి మీ కొరకు ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తానండి. నా గురించి కూడా మీరు ప్రార్థన చేయమని సేవకులతో చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డారు. కనుక ఈ మధ్యాహ్న సమయంలో కొద్ది మాటలు మరి మీ అయ్యగారిలాగా నేను చెప్పలేను, కానీ నాకులాగా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. హల్లెలూయా. మా పాస్టర్ గారు కూడా వస్తే ఒక చిన్న పల్లవి పాడాలని ఆశ ఉందండి నాకు. కారణం ఏంటంటే రోజులు ఎట్లా ఉన్నాయో తెలుతులా. ఎప్పుడు టుపుక్కుమంటామో ఎవరిని తెలియకుండా ఉంది ఈ పరిస్థితి. పోయిన సంవత్సరం మా సహోదరుడు రమేష్ ఈ రోజుల్లో ఉన్నాడు. పిల్లల అక్టోబర్ మాసంలో మరి 7వ తారీఖున 6వ తారీఖున 5వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళాడండి. ఆదివారము ఉదయాన్నే పిల్లల 11 గంటల సమయంలో ఆయనకి స్టంట్ వేశారు. తెల్లవారుజాము అంటే 11 గంటల టైంలో ఇప్పుడు చనిపోయాడండి. మరి ఇదే రోజుల్లో ఉన్నాడు పిల్లరా. మరి ఆయన ఈ లోకయాత్రలో మరి ముగించుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి నాకు అనిపిస్తుంది, ఎప్పుడు ఈ లోకంలో మరణం ఎట్లా వస్తుందో ఎవరికి చెప్పలేము. అందుకే ఎప్పటికప్పుడే సిద్ధపడి మరి దేవుని కృపలో ముందుకు సాగిపోదుం గాక. హల్లెలూయా. నాకు అనిపించింది, మరి ఈ సంవత్సరం ఉన్నాం కాబట్టి వచ్చే సంవత్సరం ఉంటామో ఉండమో చెప్పలేము. కొంచెం దగ్గర ఉంటాను. ఇట్రా పాస్టర్, బాగా దగ్గరగంటే వచ్చాయి. హల్లెలూయా. హల్లెలూయా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరం అనే పాట పాడుతూ ప్రభువుని మహిమ. వస్తే పాడండి, రాకపోతే చప్పట్లేని కొట్టండి. దేవుని స్తోత్రం. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞత నీచావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనే
నీవేగా, కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే, ప్రతికూలమైన పరిస్థితులన్నీయు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనియమాలలో నిలువనిచ్చావు. అనుభవానురాగం కలకాలమున్నట్లే నీ రాజనియమాలలో నిలువనిచ్చావు. రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా, రాజమార్గములో నన్ను నడుపుచున్న రారాజు నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప మా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. ఆమేన్. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప మా తరమా యేసయ్యా. దేవునికి స్తోత్రం. మా కొరకు కూడా ప్రార్థన చేయాలి. మీ అనుదిన ప్రార్థనలో చేస్తున్నారమ్మా? నిజం చెప్పండి, అబద్ధాలు ఆడమాకండి. పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని దీవించిన ప్రభు, మీ కొరకు, మీ దైవజనుడి కొరకు ప్రతిరోజు ప్రార్థించే మరి మనసు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, ఒకరి కోసం ఒకరు, ఇందాక దైవజనులు చెప్పారు కదా, ఏం చేసుకోవాలంటండి? ప్రార్థన. డబ్బులు ఇవ్వక్కర్లేదండి, అప్పులేం పెట్టక్కర్లేదు. దేవుని బిడ్డలుగా కనీసం ఒకరి కోసం ఒకరన్నా మనం ఏం చేసుకోవాలంట? అదే దేవుడు మనకు నేర్పించింది. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మరి మనం అందరం ఇలాగూ కలిసి ఉండటం దేవుని ఏర్పాటు. కొద్ది మాటలు నేను మీతో జ్ఞాపం చేసి త్వరలో ముగిస్తాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. మీకు తెలియని వాక్యాలేం కాదు, ఒక చిన్న సందర్భాన్ని మీ మధ్యలో జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వాక్యం చదువుకుందామండి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, ఈ దీన సేవకుడిని నేను కొద్ది నిమిషాలు మీ పక్షాన్ని నిలబడి నీ బిడ్డలతో కొన్ని మాటలు చెప్పాలని ప్రభా ఆశతో ఈ స్థలం ముందు ఉన్నానయ్యా. అల్పుడు నా భాగ్యుని మరుగు చేసి మీ స్వరమే వినబండియండి. మీ మాటలు వినాలని మీ బిడ్డలు వచ్చారు కనుక వారు హృదయవాంఛలు ఎరిగిన దేవుడు కాబట్టి నీ సేవకు నన్ను కొద్ది నిమిషాలు
మీరే నీ ఆత్మతో నింపి ఈ చదువుకున్న లేఖన భాగాల్లో నుంచి నాయన మాట్లాడవలసిన మాటలు మీరు నా నోటికి అందించి నీ బిడ్డలతో మీరే మాట్లాడి మీరు మహిమ పొంది సంఘాన్ని దీవించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పిల్లలు, ఈ మధ్యాహ్న సమయంలో నేను మీతో చెప్పాలనుకున్న వాక్య భాగం ఏంటంటే, దేవుని కొరకు ఎదురు చూసే వారికి దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అన్న సందేశాన్ని మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నిజమే, జీవితంలో చాలాసార్లు ప్రియులరా మనకున్న ప్రతి అవసరత నిమిత్తం మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు మనము ఖచ్చితంగా ఎవరో మీద ఆశ పెట్టుకుంటామండి. మన కష్టంలో ఎవరో వస్తారు, ఎవరో ఆదరిస్తారు, మనకి ఏదో రకంగా సలహా చెప్తారు అని అనేక పర్యాయాలు పిల్లలు మనం ఆశించిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. అలాగని ఆశించిన ఆశలు మన జీవితంలో తీర్చబడతాయంటే ఆశలు కాస్త ఏమైపోతాయంటే నిరాశలుగా మార్చబడి నిట్టూర్పుల వలయంలో కుమిలిపోతున్న సందర్భాలు మనందరి జీవితాల్లో ఉన్నాయి. లేదని చెప్పడానికి ఇక్కడ ఒక్కరు కూడా ఉండరేం బహుశా. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లలు, ఇలాంటి పరిస్థితుల్లో రక్షించబడినటువంటి వ్యక్తులుగా, లేకపోతే ప్రభునందు విశ్వాసం ఉంచిన వారంగా మనం చేయాల్సిన అద్భుతమైన పని ఏదైనా ఉందంటే ఉందండి. అదేంటంటే, ఖచ్చితంగా రక్షణ పొందిన ఏ బిడ్డైనా నా దేవుడు నా కొరకు ఏదో చేస్తాడని ఆయన కొరకు ఎదురు చూపులు చూడాల్సిన అవసరం ఉందండి. దేవుని స్తోత్రం కలిగినగా. ఎవరి కోసం ఎదురు చూడాలంటండి? ఇదివరకు పాత సినిమాల్లో పాట అనుకోవటం ఉండేది, ఎవరో వస్తారు ఏదో ఇస్తారని ఎదురు చూసి. పిల్లరా, ఆయన మహానుభావుడు ఆ పాట రాసినోడు కూడా చాలా బాధలుండి ఎవరి కోసం ఎదురు చూసి మోసపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అలాంటి పాటలు కూడా వచ్చినాయండి. నిజమే, చాలాసార్లు పిల్లరా ఎవరి కోసమో ఎదురు చూస్తాం. అలాంటప్పుడు మనం మోసపోవటం, అవమానం పాలవటం తప్ప అంతకన్నా మనకు ఒరిగేది జరిగేది ఏమీ ఉండదని. కానీ దేవుని బిడలగా మనం దేవుని కొరకు ఎదురు చూసినట్లయితే, లేక దేవుని కోసం కనిపెట్టుకున్నట్లయితే మన కొరకు ఏదైనా చేయగల దేవుడు ఆయన. ఇందాక మా మేనగోళ్ళు లేదా కోడలు పాడింది కదా, ఏదైనా చేస్తాడంటండి. కథ మొత్తం మార్చగల శక్తి ఎవరికి ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉందండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ప్రవక్త పిల్లరా తన యొక్క జనాంగానికి లేదా దేవుని యొక్క ప్రజలకు ప్రవక్త అయిన యెషయా గారు చెప్తున్న ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే, మీ జీవితాల్లో ఎంతవరకు బలహీనలు అయిపోవటానికి, లేకపోతే జీవితంలో సమస్యల వలయములో చిక్కుపోయి కొట్టుమెట్లాడుతూ ఇక బ్రతుకు భారం అయిపోయి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవడం గల కారణం ఏంటంటే, ఎదురు చూడవలసిన దేవుని కొరకు మీరు ఎదురు చూడక ఎవరికో మీరు ఎదురు చూసి ఇంతవరకు మీరు బలహీనలు అయిపోయారేమో. కానీ నా ఆలోచన అయితే ఏముందంటే, మీరు దేవుని కొరకు ఎదురు చూడగలిగితే చెప్పండి, ఆయన ఏ బలం ఇస్తాడంటండి? నూతనమైన బలం ఇచ్చే దేవుడు అంటండి. దేవునికి స్తోత్రం. పిల్లరా, నేనంటాను ఈ మధ్యాహ్న సమయంలో దేవుని కొరకు నువ్వు ఎదురు చూసే వ్యక్తిగా నువ్వు మార్చబడితే ఖచ్చితంగా దేవుడు మనందరికీ ఏమి ఇవ్వగలడంటే బలమిచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నిజమే, యేసయ్య అంటండి బలహీనులను చెప్పండి ఏం చేస్తాడంటండి? బలపరిచే దేవుడు. కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు, పడిపోతున్న వారందరినీ ఆయన ఉద్ధరించే దేవుడు అంటండి ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రవక్త ఈ మాట ఏమని చెప్తున్నాడంటే, నూతనమైన బలం అంటూ అక్కడ ఒక పక్షి రాజును జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమని చెప్తాడంటే, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలం పొందుతారు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి ఎక్కడికి ఎగురుతారంటండి? మీరు ఎప్పుడైనా గ్రద్దం మీ ఇళ్ళల మీద వాళ్తా మీరు చూసారా? కాకైతే వాళ్తుందండి. కాకున్న గుణం తెల్లారులైతే దానికి మనకు సంబంధాలు తెగవండి. అసలు మన ఇంట్లో కోళ్ళేగా కాకులు మా ఇంట్లోకి వచ్చేసి తినేస్తున్నాయండి. ఇది అసలు పెంచుకునే కోడా పావురమా అనిపించింది నాకు. ఇది వరకు కాకులకి చాలా భయం పెరుగుతూనే ఉండేది. ఆటలు గుండ్లు కూడా చాలా ధైర్యం వచ్చేసింది. దేవుని స్తోత్రం కలుగునుగా. ప్రియులారా చూడండి, కాకి ఎప్పుడు మన ఇళ్లలోనే మన చెట్లలో నివాసం ఉంటూ ఉంటుంది. కానీ పక్షి రాజుకున్న గుణం ఏంటంటే, అది సాధ్యమైనంత వరకు ఎప్పుడు అది పైంకే చూస్తుంది అంటండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. పక్షిరాజు గురించి చాలా మాటలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి నేను ఇష్టపడలేదు. కానీ ప్రియులారా, పక్షిరాజు ఎప్పుడు ఉన్నతమైన స్థలాలు,
ఎత్తైన స్థలాల్లో ఉండటానికి పిల్లరాది ఉన్నతమైన స్థలములో గూడు కట్టుకుంటుందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. పక్షిరాజుకి ఎప్పుడు అంటండి, దానికి ఎప్పుడు నూతనమైన బలమే ఉంటుందంటండి. దేవునికి స్తోత్రం. బలహీనత వచ్చి అలిసిపోయి నేను ఎగరలేను, నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదన్న మాటలు పక్షిరాజు దగ్గర ఎన్నడూ కనబడవంటండి. ప్రవక్త చెప్తూ అంటాడు, మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని అవమానాల మార్గాలు గుండా వెళుతున్నా, ఏమున్నా లేకున్నా నీవు అలిసిపోకుండా దినదినము నూతనమైన బలంతో నింపబడి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోకి నువ్వు ఎదగలగాలంటే దానికి నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటంటే రోజు యేసయ్యకి మనం చూడాలంటండి. దేవుని స్తోత్రం కలుగునుగా. పౌలు గారు ఎబ్రిల్ రాసిన పత్రికలో అదే చెప్తాడు 12వ అధ్యాయంలో. మీ అందరికీ తెలుసా మాట, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు మీ ఎదుట ఉంచబడిన పందెములో ఎలాగంటండి, యేసయ్యంక చూసిన వాళ్ళకి ఓపుకు వస్తుందండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు ఎవరి వెంక చూసినా నీరసం వస్తుందేమో కానీ పిల్లరా, నువ్వు రక్షణ పొందిన బిడ్డవైతే నిజంగా నీకు ఎదురవుతున్న ప్రతి సమస్యలో, ప్రతి కష్టములో ఆయన వైపుకు చూస్తే నీకు ఓపిక కలుగుతుంది. కానీ నిరుత్సాహము, వేదన, దుఃఖము ఎన్నడూ నీ జీవితంలో దీనికి ఛాన్సే ఉండదండి. దేవుని స్తోత్రం కలుగునుగా. కానీ మన బలహీనత ఏంటంటే, మనం ఎప్పుడు మనుషుల వైపు చూస్తూ ఉంటాం. ఎవరో ఉన్నారులే, నా కష్టములు నన్ను ఆదరిస్తారు, నా బంధువులు కదా, నా స్నేహితులు కదా అని మన ప్రతి కష్టం వచ్చినప్పుడు మన కళ్ళల్లో మెదులోడు ఎవరంటే మన బంధువులే. కానీ నేను అంటాను, వాళ్ళు ఏమి మనకు సహాయము చేయలేకపోవచ్చు. ఉన్నా కానీ కొంతమంది సహాయం చేయరండి. మరి అదేంటో దౌర్భాగ్యత నాకు తెలియదు. కానీ పిల్లరా చెప్పుకుంటారు, మా బంధువులండి, మా వాళ్ళండి, వాళ్ళండి, వీళ్ళు అంటారు తప్ప కష్టం వస్తే పిల్లరా చాలా దూరంగా ఉండేవాళ్ళు ఉన్నారండి. నాకు ఈ నెలలో 4 లక్షల రూపాయలు అవసరం వచ్చిందండి. ఖచ్చితంగా రేపు 30వ తారీఖు వాటిని నేను పే చేయాలి. నేను అనుకున్నాను, నాకు చాలా బంధువులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, వీళ్ళందరూ ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని మా పాస్టర్ గారు ప్రయత్నం ఆమె చేసింది. నా ప్రయత్నాలు ఒక్కొక్కరికి ఇంతలో ఏమంటే గేదెలకేసే పలుపులంత ఉన్నాయి చైన్లు. కనీసం పిల్లరా మేము కాస్త కష్టం వచ్చింది, మేము వచ్చే సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఖచ్చితంగా మీ దగ్గర తీసుకునే అమౌంట్ మీకు ఇచ్చేస్తామని ఎంతగా ప్రాధేయపడి అడిగినా ఇంత కూడా పిల్లరా ప్రేమను పంచలేకపోయారండి. దేవుని స్తోత్రం కలుగునుగా. కానీ నా ప్రభు అయితే నన్ను అవమానపరచలేదండి. ఖచ్చితంగా నిన్నటి దినానికి అయ్యగారు నేను రాత్రి లేట్గా రావడం గల కారణం అదే. నిన్నటికి 2,50,000 రూపాయలు ప్రభు ఎట్లాగైనా చేతికి ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. ఇంకా మిగిలిన సహాయం కూడా చేస్తాడని నేను నమ్ముతున్నాను. పిల్లలు ఎందుకు నేను ఈ మాటలు కూడా మీకు చెప్పగలుగుతున్నానంటే, ఒకవేళ మీ జీవితంలో ఏదన్నా ఆర్థికంగా బలహీనులై, శక్తిహీనులై, పిల్లల జీవితంలో వేసారిపోయి విసిగిపోయి ఉన్నారేమో, నేను ఈ మధ్యాహ్న సమయంలో మీతో చెప్తున్నాను, మీరు దేవుని కొరకు ఎదురు చూసిన వారైతే అది ఏ బలహీనత అయినా మన ప్రభు ఎలా మార్చేస్తాడంటండి, బలంగా మార్చేసే దేవుడైన దేవునికి స్తోత్రం. నిజమేనండి, అనేక మంది ఎన్నో సమస్యల్లో, ఎన్నో వ్యాధుల్లో చిక్కుపోయిన వారు నా ప్రభు వైపుకు చూసి సిగ్గుపడకుండా యేసయ్య మమ్మల్ని ఈ స్థితిలో లేవనెత్తి మమ్మల్ని ఉద్ధరించాడని కోకొల్లలుగా అనేక సాక్ష్యాలు మనం ప్రతిరోజు వింటూనే వస్తున్నామండి. కాబట్టి ఈ మాటలు ఎవరికి అవసరం నాకు తెలియదు. కానీ ప్రియులరా, మీరు ఏ కష్టంలో ఉన్న ఈ మధ్యాహ్న సమయంలో మీకు చెప్తున్న మాట ఏంటంటే, దేవుని కొరకు మీరు ఎదురు చూడండి. మిమ్మల్ని బలహీనులు కాకుండా చేసే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. అక్కడ మనం చదువుకున్నాం కదా, అలయక పరిగెత్తుదురు, చెప్పండి, సొమ్మసిల్లగా. దేవుని స్తోత్రం. చాలాసార్లు మనం సొమ్మసిల్లిపోతాం, కొన్నిసార్లు నడిచి ఏమండి తిరిగి ఎన్నోసార్లు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పిల్లరా రక్షించబడి చాలా కాలం అయింది. మనం ఎన్నోసార్లు అలసిపోయిన సందర్భాలు, బలహీనమైపోయి ఇక నేను బ్రతకనేమో, ఈ కష్టంలో నుంచి నేను బయట పడినేమో అనుకున్న పరిస్థితులు మనందరికీ ఉన్నాయి. కానీ యేసయ్య కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళంట అలసిపోనిచ్చే దేవుడు ఆయన, సొమ్మసిల్లిపోనిచ్చే దేవుడు కాదు. దైవజనులు గండిగుంట రాజబోయ్ గారు పాట కూడా రాశారు, నడిచి అలసిపోయావా, నడవలేక సొమ్మసిల్లి నిలిచిపోయేవేమో, కలువరిగిల్లో రక్తం కార్చిన యేసు ప్రభు ఉన్నాడు,
ఆయన వైపుకు చూస్తే మనం ఎన్నడూ అలిసిపోమని పాట రాశాడండి. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను అంటాను, దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటారో వారిని ఎన్నడూ అలసిపోకుండా అంతము వరకు నడిపించే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నువ్వెంత పరుగెత్తాలో, పిల్లల ఎంతగా దేవుని సంఘంలో నువ్వు వాడబడాలో, ఎన్ని ఆత్మలు రక్షించాలో. నిజంగా రాత్రి అయ్యగారు అమ్మగారి పేరు మార్చేశాడు కదా, లూదియమ్మ గారు కాస్త ఈ మీటింగుల దైవాలు ఏమైపోయిందంటే ఏలియమ్మ గారు. దేవునికి స్తోత్రం. నిజమే పిల్లల అమ్మాయి నేను చాలా సంతోషపడతాను. ఒక్కళ్ళు బైబిల్ చదవనివ్వదు, పాట పాడతా కూడా పరిగెత్తుకొచ్చి నేను చాలాసార్లు అనుకోను, ఎందుకు ఇంత ఆరాటం ఈ సమయంలో, ఏమైనా పాడాలా, ఇలా ఉండాలా. నిజంగా అది దేవుడిచ్చే బలం అండి, అది దేవునికి స్తోత్రం. కొంతమంది యవనస్తులు కూడా చూడండి, ముసలికంటే బలహీనంగా ఉంటారండి. వాళ్ళు ఒక బైబిల్ చదవలేరు, ఒక పాట పాడలేరు, ఒక సాక్ష్యం చెప్పలేరు. ఏమంటే ఆ వయసులో ఆ తల్లి అలాగ ప్రయాసపడుతుందంటే నాకు అర్థమైన మొక్క ఏంటంటే దేవుని కొరకు ఆమె ఎదురు చూస్తుంది కాబట్టి దేవుడే బలపరుస్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఆమె కాదు, మనం ఎవరమైనా, నువ్వు ఏ స్థితిలోనైనా దేవుని కొరకు కనిపెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూడగలిగితే అలిసిపోయే పరిస్థితులు మనకెన్నడు దేవుని స్తోత్రం కలుగును గాక. ఆధ్యాత్మికమైన బలమిచ్చి ఈ భూమి మీద పిల్లల ఎంతగా నువ్వు దేవుని స్తుతించాలో, ఎంతగా ప్రార్థన చేయాలో, ఎంతగా దేవుని కొరకు నువ్వు బ్రతకాలో అంతవరకు బ్రతకాల శక్తి ఎప్పుడు కలుగుద్దంటే రోజు రోజు. చెప్పండి, మనం ఎవరి వైపు చూద్దామండి? చెప్పండి అమ్మా. యేసు వైపుకు చూస్తే దేవుడు ఖచ్చితంగా మనకేమిస్తాడంటండి. నిజమే, నా జీవితంలో కూడా ఇది ఇప్పుడు జరుగుతుందండి. ఇది 2020 సంవత్సరంలో ఒకసారి చనిపోవాలి. గత సంవత్సరం పిల్లలు ఇదే రోజుల్లో ఆపరేషన్ చేయించుకొని బెడ్ మీద ఉన్నానండి. అయినా ఇంత బలహీనతలు నాకు ఎన్నిసార్లు ఎదురైనా పిల్లల ఇంతవరకు దేవుడు నన్ను నడిపించడం గల కారణం ఏంటంటే నేను కూడా ఇదే ఫార్ములా ఉపయోగిస్తున్నా. ప్రభు కోసమే కనిపెట్టుకుంటున్నాను. నా ప్రభు నన్ను బలపరుస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. నేను ఎక్కలేనంత, రాత్రి దైవజనులు చెప్పారు కదా, ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి. దేవునికి స్తోత్రం. ఏంటయ్యా ఎత్తైన కొండ అంటే అదే పరలోకం అండి. దేవుని బిడ్డలమైన మనం ఆయన కొరకు ఎదురు చూచడం ద్వారా ఏమండి మనల్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన నూతనమైన బలంతో నింపి ఒక పక్షిరాజు ఎలాగో అది ఎప్పుడు ఉన్నతమైన స్థలంలోనే నివసిస్తాదో, నేనంటాను దేవుని కొరకు ఎదురు చూసినటువంటి వారిని ఖచ్చితంగా ఏం చేస్తాడంటే ఆయన రాజ్యవాసులుగా చేసే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అమ్మా, మీరు నమ్ముతున్నారా? దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఎదురు చూచడం ద్వారా నా దేవుడు నీ జీవితంలో చేసే గొప్ప కార్యం ఏంటంటే ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత, ఏమంటే ఈ లోకంలో మన జీవితం అయిపోయిన తర్వాత మరలా నూతన జీవితం, అది ప్రభుతో యుగ యుగాలుండే మహాభాగ్యాన్ని దేవుడు. నమ్ముతున్నారు మీరు? ఈ సంఘములోకి వచ్చిన వాళ్ళందరినీ నేనంటాను, పరలోకం రిజిస్ట్రేషన్లో ఆ బుక్లో మీ పేర్లు దేవుడు రాశాడు. ఒక్కళ్ళన్నా గట్టిగా ఆమె అంటలేదన్నా, ఆ పరలోకం ఎంత దాని బతికెంత అన్నట్టుగా పెట్టారండి మొక్కలు. చూసారా ఏమండి? అది కదా మరి మన వాళ్ళకి ఏమో మొక్కలు అలా పెట్టారని అడుగుకు ఒకసారి, ఏదని మీరే తేల్చాలి. దేవుని స్తోత్రం తెలియదు. ఏమండి అసలు ఏ ఆశతో మనం ప్రభు దగ్గరికి వచ్చామని చెప్పండి మీరు. ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి పరిగెత్తుకొచ్చి ఏమన్నాడండి, నిత్య జీవమునకు వారసుని అవ్వాలని నేను ఏం చేయాలి ప్రభు అన్నాడు. పిల్లలు ఇక్కడ ఈ భూ సంబంధమైన ఏదో ఆయన అడగలేదండి, ఆయన కోరిక చూడండి, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలి. నేను అంటాను, రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి విశ్వాస గుండెలో రోజు రోజు మెదలాల్సిన ఒక కోరిక ఏంటంటే, ప్రభువా నేను ఇక్కడ కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళాలి? పాటలు అయితే పాడతాం, ఏమని? పరలోకము కొట్టనైడము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను, ఆ పరలోకము నా దేశము పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము,
అసమానమైనది నా దేశము, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ సాగింతును పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను. హల్లెలూయా. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేవారి కంటే దేవుడు చెప్పండి ఏమిస్తాడు? నూతన బలమిచ్చి, పక్షిరాజు ఎలాగో ఉన్నతమైన స్థలాల్లో ఉంటుంది అలాగే పరలోక రాజుల నుండి మహాభాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారు. దేవునికి స్తోత్రం. అదొక అనుభవం అండి. ఇంకా దేవుని కొరకు ఎదురు చూసే వారి జీవితాల్లో ఇంకా ఎలాంటి కార్యాలు జరుగుతాయో మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఒకసారి కీర్తన గ్రంథం 40వ కీర్తన, ఈ మాట కూడా దయచేసి ఒకసారి చూసి సహాయం చేయండి. కీర్తన గ్రంథము 40వ కీర్తన మొదటి వాక్యం నుంచి చదవండి ఒకసారి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. అవునమ్మా, నా మొర ఆలకించెను. అదుగోండి, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు, దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. పిల్లలు, ఇక్కడ కీర్తనకారుడు ఒక అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు. నేను నా దేవుని కొరకు ఎదురు చూచుడు ద్వారా నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నాశనకరమైన గుంటలో నుండి నన్ను లేవనెత్తినని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు గురించి మనందరికి చాలా విషయాలు తెలుసు. ఎన్నోసార్లు ఎంతోమంది దైవజనులు వివరిస్తూనే వస్తున్నారు ప్రియులారా. అయితే చూడండి, దావీదు ఆయన చాలా చిన్న వయసులో ఉండగానే ప్రియులారా ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చాలా ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసుడుగా దేవుడు దావీదుని మార్చాడు. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాసుకునే దావీదు ఎక్కడ? ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చే మహా చక్రవర్తిగా దేవుడు ఆయన్ని మార్చేసాడండి. కారణం ఏంటంటే ఆయన చాలా చిన్న వయసులో, ఒకసారి ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు, ఆయన 23వ కీర్తన రాసే నాటికంటండి ఆయన వయసు 16 సంవత్సరాలు అంట. ఇప్పటికి 23వ కీర్తన రాశాడు కదా దావీదు. ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల నన్ను పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన ఈ చక్కని మాటలన్నీ పిల్లరా చూడండి. ఆయన వయసు ఎంత, ఆయన రాసిన మాటలు చూడండి. అంటే చాలా చిన్న వయసులో పిల్లల దావీదు రక్షించబడి దేవునితో ఒక అద్భుతమైన సహవాసాన్ని కలిగి ఉన్నటువంటి దావీదు, దేవుడు అతన్ని ఆశీర్వదించి ఒక ఉన్నతమైన స్థితికి ఎక్కించిన తర్వాత కాలు జారి పడిపోయినాడండి దావీదు. నిజమే, నాకు తెలిసి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారు అయిపోయారు. రోమపత్రిక 3వ అధ్యాయంలో మీరు చదువుకున్న తర్వాత భూమి మీద ఎవ్వరూ ఒక్క పరిశుద్ధుడు కానీ, ఒక్క నేను పర్ఫెక్ట్, నేను నీతిమంతుడు అని చెప్పడానికి భూమి మీద ఎవడికి దమ్ము ధైర్యమో, అందరూ పాపము చేశారని బైబిల్లో మనం చదువుతాం. ఆ లిస్టులోనే ఉన్నాడు దావీదు. కానీ పిల్లలు, ఒక అద్భుతమైనటువంటి అనుభవం ఏంటంటే, నేను పడిపోయిన స్థితిలో నేను లేను కానీ ఆ పడిన స్థితిని నేను గ్రహించి ఒక దైవజనుడు నాతాను వచ్చి నాతో మాట్లాడి, అయ్యా నీ పరిస్థితి ఇట్లా ఉందని చెప్పగానే పిల్లలు వెంటనే దావీదు ఏమైపోయాడంటే తన్ను తాను మళ్ళీ సెటరేట్ అయిపోయాడండి. దేవునికి స్తోత్రం. నిజమే, పడిపోయిన దావీదు పిల్లరా ఎప్పుడైతే దేవునికి తనకు ఈ పాపం అనేది ఏర్పడిన తర్వాత దావీదు పరిస్థితి ఏంటో దావీదు గ్రహించాడు. తన కుమారులే ఏమండి దావీదుకు శత్రువులుగా మార్చబడిపోయారండి. జీవితం అంతా నిజంగా చూస్తే అందగాడైన అబ్షాలోము నాకు రాజ్యం కావాలి అనేసి తండ్రి బ్రతుకుండగానే పిల్లరా బయట కూర్చొని ఆ వచ్చే వాళ్ళందరికీ ఆయన్ని న్యాయం తీర్చాలన్న కాంక్షతో దావీదుకి వ్యతిరేకమైపోయాడు అబ్షాలోము. అమ్మునోనే వాడు ఒకడున్నాడు, చాలా దుర్మార్గుడు అండి. అబ్షాలోము చెల్లెలైనటువంటి తామారుని మోహించి
నిజంగా ఆమె నాకు అప్పాలు కాల్చుకొచ్చిన పెట్టి చూస్తే నాకు ఈ జబ్బు తగ్గిపోతే ఉంటిదే. లోపల ఏమో కపటమైన వేషం వేసుకున్నాడు. తామారు చాలా అందగత్తుకుండేదంట ప్రియులరా. ఆమెతో పాపం చేసి అలాగ దావీదుకి ఏం కలిగించాడంటే ఆవేదన కలిగించాడు. ఇవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఈ దావీదు జీవితాలు అంటే, దావీదు ఎప్పుడైతే నాశనకరమైన గుంటనే ఆ జిగటగల పాప ఊబులోకి వెళ్ళిపోయాడో అప్పటి నుంచి దావీదు జీవితం అంతా ఏమైపోయిందంటే అదో రకంగా పిల్లలు మారిపోయిందండి. దావీదుకి అర్థమవుతున్నాయి, ఎప్పటి నుంచి నా జీవితంలో ఈ శ్రమలు, ఎప్పటి నుంచి నా కుటుంబం నాకు శత్రులుగా మార్చబడిపోతాం, నాకున్న ఈ రక్షణ ఆనందం. పిల్లల రక్షణ అయితే ఉందంట, కానీ దావీదుకి 51వ కీర్తనలో చెప్తాడు ఆనందం మాత్రం అతనికి నిజమే. చాలా మందికి లక్షలు ఉన్నాయి కానీ ఆనందం లేదండి. ఈ రోజున చాలా జాబులు చేస్తున్న వారు ఉన్నారు, ఎంతో వెండి బంగారాలతో తొలదూగుతున్న వారు గారు ఉన్నారు, కానీ వారు గుండెలో నిజమైన ఆనందం లేకపోవడం గల కారణం ఏంటంటే, నేను ధైర్యంగా చెప్తున్నాను, వారు పడిన స్థితిని బట్టే. ఈ మధ్యాహ్న సమయంలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో ఎవరైనా దేవునికి దూరంగా అయిపోతే ఈ కూడుకుల ద్వారానే మరలా దేవునికి దగ్గరికి వచ్చుదుగాక. హల్లెలూయా. ఏమంటే చాలా మంది పడిపోయిన స్థితిని గురించి పట్టించుకోవట్లేదండి. ఎవడు పర్ఫెక్ట్, ఎవడు జాగ్రత్తగా ఉండగలడు, అబ్రహాములో ఎంతవరకు నీతి ఉంది, ఇస్సాకులో ఎంతవరకు భక్తి ఉందని పిల్లరా పడిపోయిన వారిని చూసి చాలా మంది ఏమైపోతున్నారంటే వాళ్ళు కూడా పడిపోతున్నారంటండి. నిలబడ్డ వాళ్ళని చూడొచ్చు కదా. బలహీనం చూసి నువ్వు ఎందుకు బలహీనం అయిపోతున్నావు? ప్రార్థన చేయని వాళ్ళని చూసి ఎందుకు నువ్వు ప్రార్థన లేని బ్రతుకుతున్నావు? పిల్లరా ఈ ఉపవాస కూడుకులోనైనా దేవుడు మనందరికి స్థిరమైన మనసు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. చూడండి, దావీదు అంటాడు, నేను పడిపోయినట్లేను కానీ నేనేం చేశానంటే ఆయనకు ప్రార్థన చేయడం ప్రారంభించాను అంటున్నాడు ఇక్కడ. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఆలకించిన దేవుడు అంటండి, ఆయన ఏం చేశాడంటే నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన నన్ను, ఇక్కడ మాట మీకు చెప్పాలి ప్రియులారా, నేను అంటాను, పాపంలో నుంచి బయటకు రావాలన్న ఆశ నీకు ఎప్పుడైతే కలుగుద్దో అప్పుడే నేను పైకెత్తాడు ఆయన. నా మాట అర్థమవుతుందా మీకు? చాలా మంది కనీసం ఎంత వాక్యమైన అంటారు కానీ పిల్లరా, మన పరిస్థితులు సరిలేనప్పుడు ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా నాకు సహాయం చేయండి అని నిజ స్థితిని ఎప్పుడు దేవుని సందులో మనం ఒప్పుకొని ప్రార్థన చేయలేపో. అదే మన బలహీనత. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకే తెలుసు. నీ కండిషన్ ఎలా ఉందో, నీ ఆత్మీయత ఎలా ఉందో, నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నావా లేకపోతే నిలబడ్డ స్థితిలో, అది నీకే తెలుసు కానీ మరి ఎవరికి తెలియనే. కాబట్టి మన పరిస్థితులు ఏంటో మనం గుర్తించి మనం పడిపోయిన వారమైతే నన్ను లేవనెత్తు ప్రభువా అని అడగగానే ప్రభు ఖచ్చితంగా మనకేం చేస్తాడండి. పేతురు గారు సముద్రంలో మునిగిపోతున్నాడమ్మా, ప్రభువా నువ్వు జాలిగల దేవుడుగా వచ్చే నువ్వు నన్ను లేపే అని మౌనంగా ఉండలేదండి. ఆయన మునిగిపోతున్న సమయంలో ప్రభువా నన్ను రక్షించని చేతులు చాపాడండి. దేవునికి స్తోత్రం. బైబిల్లో మనం అక్కడ చదువుతాం, వెంటనే ప్రభు ఏం చాపాడంటండి, చెయ్యి చాపి మునిగిపోతున్నటువంటి పేతుర్ని లేవనెత్తి పిల్లరా సంఘానికి, ఆదిమ సంఘానికి ఒక అద్భుతమైన సందేశాలు అందించే పాస్టర్గా దేవుడు పేతురును వాడుకున్నాడండి. ఆ రోజునే కానీ పేతురు అయ్యా నన్ను రక్షించు ప్రభు అని ఆ రోజున గట్టిగా ఒక కేక అయిపోతే పేతురుకి చరిత్ర ఉండేది కాదు. నేను అంటున్నా పిల్లరా, పడిపోయిన మనము దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేయగలిగితే ఆయన ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తాడంటండి, ఆయన లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, దావీదు ఇంకొక అద్భుతమైన మాట అంటాడండి, నా పాదములు, ఆ మాట చూస్తున్నారా, బండ మీద నిలిపి నా అడుగులు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు నిజంగా దేవుని చేత లేవనెత్తబడ్డవైతే జీవితంలో మరల ఎన్నడూ సారిపోకుండా మన పాదములు అంటే క్రీస్తు అనే బండ మీద చెప్పండి ఏం చేస్తాడు ఆయన, స్థిరపరిచే దేవుడైన దేవునికి స్తోత్రం. నిజం, ఈ రోజు సంఘాల్లో చాలా మంది వస్తున్నారు కానీ స్థిరమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండలేదని చాలా మంది. ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నోసార్లు మన బలహీనతలేంటో దేవుడు మనకు జ్ఞాపం చేస్తున్నాడు. ఏమండి, మా సంఘంలో ఒక ఆయన ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తాడు, ఆయన నన్ను పడకుండా నన్ను నిలబెట్టు, పడకుండా అంటమే కానీ ఆడు పడిపోయాడు. మరి ఆయన బలహీనత ఆయన బాగా తెలిసినట్టుగా, ఆయన నన్ను పడకుండా జారిపోకుండా కాపాడు ప్రార్థన చేసాడు కానీ జారిపోయాడు. అడ్రస్ లేడు మనిషి.
దేవునికి స్తోత్రం. నేనంటాను, నీ అంతరంగంలో నిజంగా ఉండాలి ఈ కోరిక. ప్రభువా, పాపంలో శాపంలో జీవిస్తున్నప్పుడు నాకు సరైన నెమ్మది లేదు, జీవితంలో విలువ లేదు, అలాంటి విలువలేని స్థితిలో నన్ను రక్షించావు ప్రభువా. ఇక మరి ఎన్నడూ లోక వైపు చూడకుండా మీరు నాకు సహాయము చెయ్యండి అని నువ్వు అడిగితే, నీ పాదములు అంటే క్రీస్తు అనే బండ మీద చెప్పండి, ఆయన ఏం చేస్తాడు? స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. ఇందాక పాడారు కదమ్మా, స్థిరపరచు వాడవు, బలపరచు వాడవు, పడిపోయిన చోటే నిలబెడతావు. ఏమండి? గణపరిచే దేవుడు అంటండి, హెచ్చించే దేవుడు, మన పక్షాన నిలిచి జయమిచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. మనము జారిపోకుండా, మరలా లోకములో కలిసిపోకుండా, పిల్లరా సంగమని నేను మీకు జ్ఞాపం చేస్తున్న ఒక అద్భుతమైన మాట ఏంటంటే, మాటి మాటికి లోకంలో పడిపోవటం, లేవనెత్తబడతాం, పడిపోతాం, ఇది కాదండి సరైన భక్తి అంటే. నీ అడుగులు క్రీస్తు అనే బండ మీద నీవు నిలబడిన తర్వాత మరలా కక్కేసినటువంటి ఆ జీవితానికి ఎన్నడూ చెప్పండి ఏం చేయద్దంటే, నువ్వు ఆశపడద్దు దయచేసి. స్త్రీలైనా పురుషులైనా ఈ రోజుల్లో చాలా మంది భక్తి వేషం వేసుకుంటున్నారండి. ఇలా మాట్లాడుతున్నందుకు దయచేసి మీరు ఎవరు నన్ను అపార్థం చేసుకుని, మా సహవాసంలో ఒక ఆయన నేనన్నప్పుడు నల్లపెంట ఎత్తను, కానీ ఆయన ఎప్పుడు వైట్ అండ్ వైట్లో ఉంటాడు. అలాగని లోపల ఏమన్నా తెల్లగుందా బ్రతుకు అంటే, జీవితం అంతా కల్మషం అండి. ఎన్నోసార్లు తన భార్య నా దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో ఈ తెల్ల బట్టలు వేసుకొని బలలో కూడా పాల్గొన్నాడు, కానీ ఈయన బ్రతుకు మా కుటుంబీకురాలండి ఆమె. చాలాసార్లు వేదన. ఏమండి? వాక్యం వింటున్నాడు, ఆదివారం ఆరాధనకు వస్తున్నాడు, బలలో చేతులు వేస్తున్నాడు, అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, కానీ తన హృదయంలో పడిపోయిన స్థితి అండి. బిడ్డలారా, అలాంటి వారు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో దయచేసి నేను అంటున్నాను, అది మనకి ఏమాత్రం క్షేమము కానే. దేవుని బిడ్డలుగా రక్షించబడిన తర్వాత మరలా లోకం వైపు చూసావంటే నీకును కుక్కకి పెద్ద తేడా లేదని చెప్తాను నేను. వచ్చే సంవత్సరం ఏగి నన్ను పిలవపోయిన నాకు పెద్ద బాధ ఏం లేదు. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏమండి? కుక్కకి మనకి తేడా లేదండి. కుక్క అనుకుంటుంది అంటే కక్కేసి చిచ్చి దీని మొహం చూడకూడదు, అటు అటు తిరిగి మళ్ళీ అదే తినేస్తుంది అంటే అది కుక్కది. నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు, నీకు దేవుడు గ్రహింపించాడు, జ్ఞానాత్మ పూర్ణులుగా చేశాడు. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు, వివేకం గల హృదయాన్ని దేవుడు మనకిచ్చాడు కదా. ఎంతకాలం ఇంకా కుక్కలాంటి ఆ పందిలాంటి బ్రతుకండి. దయచేసి ఇప్పుడు మన పాదములు క్రీస్తు అనే బండ మీద ఎలా ఉండాలంటండి? స్థిరపరచబడితే నీకు కలిగే ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే, తనకు స్తోత్ర రూపముకు క్రొత్త గీతమును మన దేవుడు నీ నోట పలికించే దేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి. పిల్లల దావీదు ఇన్ని కీర్తనలు ఎందుకు రాయగలిగాడు తెలుసా? ఇన్ని పాటలు. ఏమండి? ఎక్కడిది జ్ఞానం ఆయనకి? ఈ సంగీత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పిల్లరా, ఏమన్నా ఆ రోజుల్లో ఎవరు ఆయనకి కీబోర్డ్ నేర్పించిన వాళ్ళు, సితారా నేర్పించిన వాళ్ళు ఎవరున్నారంటే దేవుడే అన్ని నేర్పించాడు ఆయనకి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నిజంగా రక్షించబడి దేవుని కొరకు బ్రతికే వ్యక్తివైతే నీ ద్వారా కూడా అనేకమైన అద్భుతమైన పాటలు రాయించుకునే శక్తి యేసయ్యకు ఉందా లేదా? అలా చూస్తారేంటమ్మా? మనం ఎంత ముదురులు అంటే మనం ఒక్క పాట రాయం, కానీ రాసిన పాటలన్నీ వాళ్ళ బాబులాగా పాడేస్తామండి మనం. నిజమే, ఆ స్థిరపరిచినోడికి పాట రాసాడు, కానీ పాడతాం రావట్లే. మీరు ఎట్ట పాడుతున్నారు? ఆయన బాబులాగా పాడేది మీరు. దేవునికి స్తోత్రం. ఏదైనా మంచిదే, వాళ్ళకి రాసే కృప ఉంది. కొంతమంది పాటలు రాస్తారు కానీ వాయిస్ పిల్లల స్వరం ఉండదండి. వాళ్ళ పాటలు రాయటం వరకే. మనకు దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే మనకు ఒక్క మొక్క పాట రాదు, కానీ అందరి పాటలు మనమే బ్రహ్మాండంగా పాడేస్తాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, రక్షించబడిన వారి నోటంట దేవుడు నూతన గీతాలు. అయ్యగారు నూతన గీతం అన్నాడు వెనకాల, మరి అన్నాడు కాబట్టి పాడదాం. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను. కొద్ది మంచి లేండి అయ్యగారు.
సజీవుడనై ఆరాధించద నిన్నే, నూతన గీతమునే పాడెదా మనోహరుడా యేసయ్యా. నీవు చూపిన ప్రేమను నే మరువను ఏ స్థితిలో. హల్లెలూయా. దైవజనులకు ఆశ ఉంది, రాబోయే రోజుల్లో దేవుడి సంఘంలో కూడా అద్భుతమైన పాటలు రాసేవాళ్ళని లేపును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మీరు కూడా పాడాలి క్యాసెట్లో. ఇప్పటికే దైవజనుని స్టీఫెన్ పాల్ గారు లేక వాడుకుంటున్నాడు మా అయ్యగారిని. అలాగే రాబోయే రోజుల్లో సంఘంలో చక్కని వాయిద్యాలు వాయించేవాళ్ళని, అద్భుతమైన పాటలు రాసి దేవుని మహిమపరిచే వారిని సంఘంలోంచి దేవుడు లేవనెత్తును గాక. చేయలేని దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? మనకు ఆశ ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయము. పిల్లరా, మా సంఘంలో కూడా తమ్ముడు ఒకప్పుడు కీబోర్డ్ ప్లే చేసే ముందు అసలు ఆ సంగీతాలు మాకు తెలియదండి. ఒకరోజు ఇక్కడ సేవకు వచ్చిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటుంటే ముసలి గారు వాళ్ళ ఇంట్లో నేను ఒక్కడనే కీబోర్డు చిన్నదండి, అది ప్లే చేస్తున్నట్టుగా వాయిస్తున్నట్టు నాకు కల వచ్చింది. ఏంటి బ్రో అసలు కీబోర్డ్ అన్న సంగతే నాకు తెలియదు. అద్భుతంగా దేవుడు ఆ కల వచ్చిన తర్వాత మా తమ్ముడికి అది నేర్చుకోవాలని మనసు ఇవ్వటం. ఏమంటే మా సహవాసంలో కూడా ఫ్యాడ్ ప్లే చేసేవాళ్ళని, తబలా ప్లే చేసేవాళ్ళని, వాద్యాలు వాయించేవాళ్ళని దేవుడు ఏర్పాటు చేశాడండి. దేవునికి స్తోత్రం. నేనంటాను మన దేవుడు మన రక్షణ పొందిన స్థితిని చూస్తాడు. నువ్వు దేవుని కొరకు ఎంతైతే యోగ్యమైన మంచి మనసుతో ఆయన పాదాల దగ్గర నువ్వు ప్రార్థన చేస్తుంటే, ఏమంటే మూగవారు కూడా అన్య భాషలో మాట్లాడేటట్టుకు దేవుడు చేస్తాడని బైబిల్లో రాయబడింది. దేవుని స్తోత్రం. కాబట్టి ఆ రీతిగా ఈ పరిచర్లో దేవుడు అద్భుతమైన కార్యాలు చేయను గాక. మరొక మాట మీకు జ్ఞాపం చేస్తాను. దేవుని కొరకు ఎదురు చూచుడు ద్వారా, కనిపెట్టుడు ద్వారా మన జీవితాల్లో కలిగే 3 ఆశీర్వాదం మీకు చెప్తానండి. ఒకసారి కీర్తన గ్రంథము 33వ కీర్తన, 33వ కీర్తన ఒకసారి 19 వచనం 20 వచనాలు సహాయించండి. మీదను ఆయన కృప కొరకు. అవును, అవునమ్మా. మనము యెహోవా పరిశుద్ధ నామమును నమ్మిక ఉంచి ఉన్నాము. ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. చదువు తల్లి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పాలి మీరు. హల్లెలూయా. పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యం మనం చదువుతున్నాము. దేవుని కొరకు ఎప్పుడైతే మనము కనిపెట్టుకుంటామో అంటండి, ఖచ్చితంగా ఆయనే మనకేం చేస్తాడు? అందరూ చెప్పండి. ఆయనే మనకు, ఆయనే అన్న మాట మీరు ఉచ్చరించాలి. ఆయనే మనకు సహాయమును కేడమునై ఉన్నాడు. ఆయనేనా ఇంకెవరన్నా ఉన్నారండి? పిల్లలు, ఆయనే అంటే ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరని అర్థం. అంటే ఆయనలాగా సహాయం ఎవరు? చాలాసార్లు మనం ఈ మాటలు మన ప్రార్థనలు ఉంటాయి. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను. ఈ మాటలు మామూలుగా వచ్చేస్తాయి కానీ పిల్లరా, ఆశ్రయించేటప్పుడు 100 మంది ఉంటారండి మనకి. దేవుడు కూడా మన అంతరంగాన్ని చూస్తాడు. నిజముగా ఆయన సహాయం కోసమే నువ్వు కనిపెట్టుకుంటున్నావో, లేకపోతే మనుషుల సహాయం కొరకు నువ్వు ఎక్కువగా ఆరాటపడుతున్నావో, నేనంటాను మన హృదయ స్థితి దేవుడికి తెలుసండి. చాలాసార్లు మనం ఎందుకు దేవుని సహాయాన్ని ఎక్కువగా ఎందుకు మనం పొందుకోలేకపోతున్నాం? అది ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సహాయం ఎందుకు దొరకట్లేదంటే నువ్వు ఆయన మీదే ఆధారపడలేని వ్యక్తిగా ఉన్నావు అన్న సంగతి ఆయనకు అర్థమైపోతుంది. నా ప్రియ తల్లులారా, ఈ ఉపవాస కోటాల్లో మీతో ఒక మాట చెప్తున్నాను. నిజంగా మీరు ఆయన కోసమే కనిపెట్టుకోండి. అది ఎంతటి సహాయమైనా ఆయనకి అసాధ్యమైంది ఏదియో. ఒకసారి ఇదే కోటాల్లో చెప్పినట్టుగా నాకు గుర్తు. అయినా ఒకసారి మీకు జ్ఞాపం చేస్తే మీరు మర్చిపోయి ఉంటారు. మద్రాసులో పిల్లరా ఒక చక్కని కుటుంబం, ప్రభుని ఎరిగిన కుటుంబం. భార్యాభర్తలు ఇద్దరు కుమార్తెలంట. వయసు వచ్చిన ఒక దైవజనులు చెప్పినప్పుడు పిల్లలు నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అది జరిగిన విషయం మీకు ఖచ్చితంగా చెప్పాలని ఈ సమయంలో అనుకుంటున్నాను నేను. ఏమండి, వాళ్ళు దేవుని కృపలో చక్కగా పెంతుకొస్తు అనుభవంలో ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిస్తున్న ఒక చక్కని సహవాసంలో ఉన్నారంటండి. ఇలా కొనసాగుతూ ఉండగా
పిల్ల తన యజమానుడు లారీ డ్రైవర్గా పనిచేస్తూ ఉండేవాడు అంటే పిల్లరా. ఒక రోజున చాలా లాంగ్ దూరం వెళ్తే ఏమైందో ఏంటో కానీ యాక్సిడెంట్లో తన భర్త ఏమైపోయాడంటే చనిపోయాడు. చనిపోయిన తర్వాత సంఘమంతా గోలెత్తిపోయారంట. అయ్యో భక్తి గల కుటుంబం, ఏ రోజుని క్రమం తప్పకుండా ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం, చక్కని ఫ్యామిలీ అంటండి. దైవజనుడు కూడా వాళ్ళని బట్టి చాలా సంతోషించేవాడు అంటండి పిల్లలు. 2 కుమార్తెలు, వయసులో ఉన్న బిడ్డలు, ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని గణపరిచే ఒక అద్భుతమైన కుటుంబం పిల్లలు. ఆ కుటుంబానికి ఇలాంటి భయంకరమైనటువంటి విపత్తు సంభవించగానే వాళ్ళు చాలా పిల్లల బాధలో దుఃఖంలో వెళ్ళిపోయారు. అయినా దేవుడు ఉన్నాడు కదా ధైర్యపరచడానికి. దేవునికి స్తోత్రం. ఆయనకి తెలియకుండా మన జీవితంలో ఏదియో. ఈ సహవాసంలో కూడా చాలామంది పిల్లల యవన కాలంలో భర్తలు కోల్పోయిన వారిని నేను కూడా చూశాను. ఏమండి, పోయిన సంవత్సరం కూడా ఆయన ఎవరండి, ఆయన చనిపోయారు కదా, పౌలు రాజు గారు, భోగేశ్వరరావు గారు. ఆయన కూడా తన యాత్ర ముగించుకెళ్ళిపోయారు. ఆ కుటుంబంలో కూడా దుఃఖం ఉంది. నేను అంటున్నాను, అనుకోని పరిణామాలు కొన్నిసార్లు మన జీవితంలో ఎదురవుతాయి. అయినా మనం కృంగిపోవలసినంత అవసరత దేవునికి స్తోత్రం. ఆ ఫ్యామిలీ కూడా అట్లాగే పిల్లలు చాలా వేదన పడితే సంఘమంతా ఓదార్చారు, ప్రార్థన చేశారు. పర్లేదు, బాగానే ఉంది. అయితే ఆ యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోయిన ఆ యొక్క యజమాని బట్టి వాళ్ళ కుటుంబానికి 5 లక్షల రూపాయలు పిల్లల గవర్నమెంట్ ఇచ్చిందంటండి. తర్వాత 5 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత ఆ తల్లి చేసిన గొప్ప పని ఏంటంటే, మరి ఎందుకో పిల్లల వాళ్ళకి ఇలాంటి ప్రార్థన మందిరం లేదంటండి. మందిరం లేని సమయంలో చాలా సంవత్సరాలుగా ఒక అద్దెంట్లో సేవ ప్రారంభించేస్తున్నారంటండి. వాడు సొంత మందిరం లేదు వాళ్ళకి. పిల్లల మొత్తానికి ఆ తల్లి ఏం చేసిందంటే, ఈ 5 లక్షల రూపాయలు నా కుటుంబం కోసం నేను వినియోగించుకునే దానికంటే నా దేవుని కొరకు ఉపయోగిస్తే ఎంత బాగుంటుందన్న ఒక ఆలోచన దేవుడు ఆమె మనసులో పెట్టాడంటండి. దేవుని స్తోత్రం. ఇక వేరే ఆలోచన చేయకుండా 5 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఒక ఆరాధన సమయంలో బల మీద పెట్టిందంట పిల్లరా. ఆ దైవజనుడితో చెప్పి ప్రార్థన చేయించుకున్నారంట. చేయించుకుంటే, ఏంటమ్మా ఇది బాక్స్ అంటే, మీరు ఓపెన్ చేయండి మీకే తెలుస్తుందని ఆ తల్లి చెప్పేసి ఆ పిల్లలు వెళ్ళిపోయారంటండి. ఆ తర్వాత దైవజనుడు ఖాళీగా ఉన్న సమయంలో ఏంటి బాక్స్ గిఫ్ట్ ఏంటని చూస్తే దాంట్లో ఎంత ఉన్నాయి, 5 లక్షల. దేవుని స్తోత్రం కలిగి పిల్ల దైవజనుడికి ఆయనకి మళ్ళా బాధ వచ్చి, అమ్మా నువ్వు చేసిన పని ఏంటి అసలు? ఆయన చూస్తే చనిపోయాడు కదా, నీకు 2 కూతుర్లు ఉన్నారు, వాళ్ళు వయసు వచ్చినోడు, మరి ఈ ధనంతో ఏదన్నా నీ బిడ్డలకు ఏదైనా చేసేదానికి నువ్వు చేసినటువంటి పని ఏంటి అసలు? ఇది చూస్తే జనాలు నన్ను ఏమనుకుంటారు? నీకు అది అంగీకారమే కానీ ఆ డబ్బులు తీసుకునే మనసు నాకైతే లేదు అని పిల్లల దైవజనుడు నిరాకరిస్తే ఆ సిస్టర్ గారు అన్నారంట, లేదు బాబు, మనం ఇంచుమించు 5-6 సంవత్సరాల నుంచి ఒక సొంత స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మందిరం లేదు, అద్దెళ్లలో ఎన్ని కొంపలు తిరుగుతాం. కాబట్టి ఇలాంటి పరిస్థితి వద్దు, కానీ ఇది దేవుని మహారాజు పని కొరకు ఖర్చు అయితే నేను నా కుమార్తెలిద్దరు సంతోషిస్తామని చెప్పిందంటే. ఒకసారి స్తోత్రం చెప్పొచ్చు కమ్మా. కోమలోకి వెళ్ళిపోయినట్టున్నారండి. పిల్లరా, మొత్తానికి ఇది దేవుని కార్యమని పాస్టర్ గారు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒక 10 సెంట్లు మంచి స్థలం తీసుకొని ఇలాంటి ఒక సుందరమైన ప్రార్థన మందిరాన్ని కట్టి పిల్లరా దేవుని నామ మహిమ కొరకు మందిరాన్ని ప్రతిష్ఠ చేసేసారంట. స్తోత్రం చెప్పండి. మీలాంటి భక్తులందరూ వచ్చారు, చక్కగా ఆరాధన చేస్తున్నారని బాగానున్నాయి. పిల్లల దేవుడు చేసే కార్యాలు అంటే ప్రభువు మనకు సహాయం ఎలా చేస్తాడో ఈ సందర్భాన్ని బట్టి మీకు చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను. వారి విశ్వాసి అమెరికా దేశంలో ఒక ఆయన ఉన్నాడంటండి. ఈ ప్రతిష్టాపన సమయంలో ఆయన కూడా కౌరమ్మితే వచ్చాడంటండి. ఆయన అన్మ్యారీడ్, పెళ్లి చేసుకున్నవాడు కాదు. పిల్లల మొత్తానికి వచ్చి ఆ ప్రతిష్టాపన సమయంలో ఈ యవన కుమార్తెలిద్దరూ దేవుణ్ణి ఆరాధించారంట ఒక పాట ద్వారా. ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి బ్రదర్ మనసు ఆ కుమార్తెలో ఒక పెద్ద కుమార్తె మీద పడిందంటండి. పడి ఆరాధన అయిపోయింది. ఆ తర్వాత ముగింపులు వచ్చి ఆ బ్రదర్ అన్నాడంట, పాస్టర్ గారు మీరు ఏమనుకోనంటే ఇందాక ఆరాధన చేసిన కుమార్తెలో పాప ఉందే, ఆ పెద్ద పాపని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానయ్యా. వాళ్ళ తల్లిదండ్రులు ఎవరంటే సంప్రదించి నాకు ఏ విషయం చెప్పమని. కానీ పిల్లరా వెంటనే ఆ దైవజనుడు ఆ కుమార్తె తల్లిని పిలిచి, అమ్మా మరి ఈ బ్రదర్ ఇట్లా అంటున్నారు, నీ కుమార్తెను ఆయనకి ఇవ్వడానికి ఏమైనా ఇష్టమా అంటే, అయ్యా దేవునికి అప్పగించుకున్నాం కదా, మా స్థితి మీకు అంతా తెలుసు, మీరు ఎలా చేస్తారో చేయండి అని ఆ దైవ సేవకుడి మీద పెడితే పిల్లల మాట్లాడగానే మరి కొద్ది రోజుల్లోనే ఏం చేసుకున్నాడంటే ఆ అమెరికా ఆయన ఈ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకొని విమానంలో తీసుకెళ్ళిపోయాడంట. ₹1 కట్నం తీసుకోకుండా. అది మీకు చెప్పాలనుకున్నది. ₹1 కట్నం తీసుకోకుండానే
ప్రియులరా, ఆ కుమార్తెను చేసుకొని ఆయన అమెరికా తీసుకెళ్ళిపోయాడు. ఇది ఎవరు చేసిన సహాయం అండి? ఇది దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు చేసే కార్యాలు అద్భుతాలు అంటారు. మరి ఇదే ఆమె అనుకోలేదు. ప్రియులరా, మరలా ఇంకొక కార్యం మీకు చెప్పాలి. చిన్న కుమార్తె ఉంది. ఆ చిన్న కుమార్తె కూడా వయసు వచ్చిన పిల్లే. ఆ ప్రాంతంలోంచి ఒక ప్రియులరా ఎంఆర్ఓ గారు ఆ ఆరాధనా స్థలానికి వస్తూ ఉండేవాడు అంటాడు. ఆయన కూడా ఈ చిన్న కుమార్తెను చూసి భక్తి కలిగింది, నీతి కలిగిన కుటుంబం లేకుంది, డబ్బులు వాళ్ళు ఉంటాయి, రేపొద్దున పోతాయి, నీతి గల ప్రవర్తన వారిని చేసుకుంటే బాగుండదని ఆ సావాసులో పెరిగిన ఆ సహోదరుడు కూడా ఆ చిన్న కుమార్తెని ₹10 కట్నం ఆశించకుండా ఆయన కూడా పెళ్లి చేసేస్తున్నాడు. ఇవన్నీ ఎవరు చేసే సహాయాలు? దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లరా, ఈ తల్లికి సొంత గృహం కూడా లేదంటండి, సొంత ఇల్లు లేదు, అద్దెళ్లలోనే కాపురం ఉండే ఆ స్థితి. ఎంఆర్ఓ గారు అంటే ఒక మండలం అంతా ఆయన పరిధిలో ఉంటుందండి. ఏమండి, ఒక చక్కని స్థలాన్ని తీసుకొని, ఒక 5 సెంట్ల స్థలాన్ని తీసుకొని ఓ చక్కని గృహాన్ని కట్టేసి సంఘస్థులందరూ కూడా ఓపెనింగ్ పిలిచాడంట చిన్నల్లుడు. హల్లెలూయా. అవసరతలన్నీ తీరలేదా? ఎప్పుడు? ముందుగా మనం ఎవరిని గణపరచాలంటే దేవుణ్ణి గణపరిస్తే ఆయన నిన్ను ఖచ్చితంగా గణపరుస్తాడండి. దేవుని స్తోత్రం. చాలాసార్లు నాకు ప్రభు సహాయం చేయట్లేదండి, నాకు ఏ మేలు జరగదు. ఎందుకు జరుగుతుంది? నీ ముఖానికి నువ్వు దేవుని కొరకు చేసింది ఏమన్నా ఉందా? ఈ భారమైన పరిచర్య కొరకై, పిల్లలు నశించిపోతున్న ఆత్మల కొరకై, ఏదైనా దైవ సేవకుడు సంఘములో ఏదైనా ఒక మాట ప్రకటించినప్పుడు ఇందాక అయ్యగారు చెప్పారు, అయ్యా మా విశ్వాసులు స్పందించారయ్యా. ఇదిగో మరి రాత్రి మేము కూడా తిన్నాం. ఏంటి ఇడ్లీలు గారెలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మరి ఇప్పుడు పగలేమన్నా ఉన్నాయండి? దేవుని స్తోత్రం కలిగినాయి. భలే అనుభవం మీదే. ఇట్టయితే సంఘం భలే అభివృద్ధి అయిపోద్దండి. భోజనాలు అన్న రోజున పిట్టపిట్టలు ఆడిపోతారండి సంఘం. ఆదివారం భోజనం ఎట్టితే బాగుంటుంది అయ్యారు. దేవుని స్తోత్రం కలిగిన. హల్లెలూయా. పిల్లరా, మన దేవుడు ఆశ్చర్య కార్యాలు, దేవునికి స్తోత్రం. అద్భుతంగా ఆ కుటుంబం పట్ల దేవుడు ఏం చేశాడంటే ఆశ్చర్యమైన సహాయము. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడండి? మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడెమునై ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఎవరి కోసం కనిపెట్టుకున్నాం మనం చెప్పండి? నీ అవసరాలు తీర్చేవాడు దేవుడే. నీ ఇబ్బందులోంచి, నీ ఇరుకులో నుంచి, నీ వ్యాధులో నుంచి, నీ బాధలో నుండి, నీ కరువులో నుంచి, నీ దరిద్రతలో నుండి నీకు సహాయం చేసేవాడు చెప్పండి. దేవుడా, మనుషులా? ఆయన తప్ప ఎవరు మనకు సహాయము చెయ్యరు అన్నది నగ్న సత్యం అండి. నా ప్రియమైన తల్లిదండ్రులారా, పెద్దలారా, నీకే కష్టం వచ్చినా, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది నువ్వు తట్టుకోలేదు కావచ్చు, ఏమంటే నీకు అది కొద్దిపాటి అవసరత అయినా నువ్వు దేవుని కోసం కనిపెట్టుకుంటే ఆయనే చెప్పండి మనకేం చేస్తాడంటండి? సహాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన చేసినట్లుగా భూమి మీద ఎవ్వరు ఎప్పుడు ఎక్కడ సహాయం దొరుకుద్దా? మన పితరులైన ఇశ్రాయేలులందరూ దేవుని కోసమే కనిపెట్టుకునే వాళ్ళండి. లక్షల మంది జనాంగాన్ని దేవుడు అద్భుతంగా చెప్పండి ఏం చేశాడంటండి? ఒక దైవజనుడు చెప్తున్నాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో ఒక బడ్డీ కొట్టు లేకుండా పోషించాడంట దేవుడు. స్తోత్రం చెప్పొచ్చు కదమ్మా. ఏ కొట్టు లేదు, ఒక్క అగ్గి పెట్టుకునే పరిస్థితులు లేవు, ఒక పుల్ల కొనుక్కునే పరిస్థితులు కాదు, ఏమీ లేకుండా 40 సంవత్సరాలు అరణ్యములో అద్భుతంగా దేవుడు వాళ్ళని పోషించలేదండి? చెప్పండి. మళ్ళీ ఆయన నమ్ముకున్నందువల్ల మళ్ళీ పోషిస్తాడు, పొట్టలు మార్చేస్తాడు దేవుడు. నేను మానేతనమ్మ. ఇప్పుడు ఏలేమ్మ గారు చెప్తున్నారంటే నా స్టామినా తగ్గిపోయింది, అమ్మగారికి తెలిసిపోయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలి గొనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీ ఉన్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటిల్తురా, నీ ఉన్నంత వరకు
ఆశ్చర్యకరుడా నా ఆలోచనకర్తవు నిత్యుడగు తండ్రివి నా శాలెము రాజు నిత్యుడగు తండ్రివి నా శాలెము రాజు. హల్లెలూయా చెప్పండి. ఆయన కొరకు కనిపెట్టుకుంటే నూతన బలం ఇచ్చి ఆ బలంతో పరలోక రాజ్యానికి వెళ్ళే శక్తినిచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. నంబర్ 2, ఆయన కొరకు కనిపెట్టుకున్నది ద్వారా జిగటగల దొంగపు ఆ పాప ఊబులోకి వెళ్ళిపోయినా ఆయన కోసం కనిపెట్టుకుంటే అక్కడి నుండి కూడా లేవనెత్తి మన నోట క్రొత్త గీతాలు పాడించుకునే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. 3, ఆయన కోసం కనిపెట్టుకునే వాళ్ళకంటే ఆయనే మనకేం చేస్తాడు. అది ఏ సహాయం, అది ధన సహాయం కావచ్చు పిల్లలు, అది ఏ సహాయమైనా జ్ఞానమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆయన చేసే సహాయం ఈ ప్రపంచంలో మనకి ఎవరో. అందుకే మనం ఎవరి కోసం కనిపెట్టుకోవాలంటండి, ఆయన కోసమే కనిపెట్టుకుందాం. చివరికి ఇంకొక ముక్క చెప్పి నా మాటలను ముగిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం చివరిగా ఈ మాట కూడా ఒకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వాక్యం అండి. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మిచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో, గట్టిగా స్తోత్రం చెప్పండి పిల్లరా. చివరిగా ఈ మాట కూడా మీరు వినండి. దేవుని కోసం మనం కనిపెట్టుకుంటే మన ప్రభువు మనకు చేసే ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే, ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాటలు, యోహాను మీకు నీళ్లలో బాప్తిస్మ ఇచ్చాడు కానీ నేను మీకు పరిశుద్ధాత్మలో ఏమి ఇవ్వబోతున్నాను, మీకు బాప్తిస్మం పొందబోతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని కోసం నువ్వు కనిపెట్టుకునే స్థితిలోనికి నువ్వు రాగలిగితే పిల్లరా, ప్రభు అంటండి మనకు ఆత్మతో బాప్తిస్మ ఇచ్చే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. యోహాను నీళ్లలోనే బాప్తిస్మ ఇచ్చాడు. ఏమండి, యేసు పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి వచ్చి అందరి బిడ్డలకి, ఆయన బిడ్డలైన వారందరికీ ఆత్మ ద్వారా ఆయన ఏమి ఇచ్చాడంటండి, బాప్తిస్మ ఇచ్చి పిరుకోళ్ళని ఎలా చేశాడంటే ధైర్యవంతులుగా మార్చేశాడు. అవునా కాదా? పేతురు ఎంత పిరుకోడండి. ఒక చిన్న పిల్ల, నువ్వు యేసు ప్రభు శిష్యుడు కదండి, అమ్మో ఆయన ఎవరో నాకు, నువ్వు ఎవరిని చూసి ఎవరిని అంటున్నావు తల్లి అని పిల్లరా, అంత పెద్దోడయ్యుండు కూడా ఒక చిన్న పిల్ల నువ్వు యేసు ప్రభుతో నడిచినాడు కాదరమంటే నాకు తెలియదు అని అన్నాడు. కారణం ఏంటంటే పేతురికి వాళ్ళు చంపేస్తారేమన్నా ఆ పిరికితనం అండి పిల్లలు. అదే పేతురు మేడగదిలో జాన్ మార్కు తల్లి అనేటువంటి ఆ ఇంట్లో 10 దినాలు ఈ సంఘమంతా కూడి ప్రార్థన చేసిన తర్వాత 50వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీద దిగ్గానే ఈ పిరికి పేతురు ఆ గ్రామంలో ఉన్నటువంటి అధికారులకు యేసు ప్రభు గురించి చెప్పాడండి. ఒకసారి స్తోత్రం చెప్పొచ్చు కదమ్మా. చిన్న పిల్లకి నువ్వు యేసు ప్రభు చూసు కదండి, నాకు తెలియదన్నా మనిషి. అధికారులు పెద్ద పెద్దోళ్ళు ముదురులు కూడా పేతురు అంటాడు, ఇదిగో ఈయన్ని మీరు సిలువేసి చంపారు, నా దేవుడు ఆయన 3వ దినాన తిరిగి ఈయన నామంలోనే రక్షణ కలుగుద్ది. ఏ నామంలో మనకేం కలగదు, సంపితే సంపండరా అని పిల్లల దేవుని కొరకు ఆఖరికి అతసాక్షిగా ఒక రోజు పట్టుకున్నారంటండి. పేతురుని పట్టుకొని చంపడానికి చూస్తుంటే కాస్త నివారించడం చూస్తే పేతురు భార్య అందంట ఒక రోజుని, యేసుప్రభు కొరకు చంపడానికి ఎక్కడికి వస్తున్నావు, ఆ ఛాన్స్ నాకు దొరికితేనా అందంటాను పేతురు ఆవిడి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అలాంటి భాగ్యం నాకు దొరుకుతాను కానీ ఈ పిరికి పేతురికి రోషం వచ్చేసి, ఇదిగో యేసుప్రభుని తలకాయ పైకెట్టి కాళ్ళు కిందకెట్టి సిలువేశారు కానీ నన్ను మాత్రం కాళ్ళు పైకెట్టండి, తలకాయ కిందకెట్టి సిలువేమని తన్ను అలాగ అప్పగించుకుంటాను కూడా ఎనుగు జరిగిన ధైర్యాన్ని చెప్పండి పేతురికి. నేను అంటాను పిల్లలు, ఒక మాట చెప్పనా, క్రీస్తు ప్రభు కొరకు శ్రమలు వచ్చిన కష్టాలు వచ్చిన పారిపోకుండా ఉండాలంటే రక్షించబడిన నీలో పరిశుద్ధాత్మ దేవుడిని నివసించాలి. స్తోత్రం చెప్పండి. ఆయన ఉంటే ఈ ప్రాణం మీద మనకు పెద్ద తీపి అనిపించదండి. ఉంటే ఉంటాం. ఈ బ్రతుకు మన కోసం బ్రతకడం కాదు, ఎవరి కోసం బ్రతకాలంటండి. పౌలు అంటాడు, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాదు కానీ తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన ఆయన కొరకే. దేవునికి స్తోత్రం. నీ కోసం బ్రతకడం, నీ కొరకు తింటాం, నీ కొరకు కొంటాం, నీ కొరకు ఏదో వెనకాల దాచుకుంటాం, ఇవన్నీ ముఖ్యమే. ఇంతకన్నా ముఖ్యమైన జీవితం మీద ఉందంటే ప్రభు కొరకు కొంతైనా నువ్వు బ్రతకాలండి. హల్లెలూయా.
ఆ బ్రతుకు ఎప్పుడు నీ వల్ల అవుద్దంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చినప్పుడే సాధ్యం అది. కాబట్టి ఇలాగో దేవుని ఆత్మతో నింపబడినటువంటి శిష్యులందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా దేవుని కోసం వాళ్ళు ఏమైపోయారంటే హతసాక్షులు అయిపోయారండి. దేవుని కొరకు వాళ్ళు ఏమాత్రము కూడా పిరికివారుగా మరలా బ్రతకలేదు. పిల్లరా సంఘం అని నేను అంటాను, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా దైవ సేవకుడి కోసం మీరు దేవుని సేవకుని కొరకై నిలబడే ఆ గొప్ప ధైర్యం ఎప్పుడు కలుగుద్దంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడే. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఏం చేయాలంటండి, దేవుని ఆత్మ కోసం మనం అందరం ఏం చేయాలంట, కనిపెట్టుకొని ప్రతి ఆరాధన సమయంలో ప్రియురా, లేదా మీ ఇంట్లోనైనా మీరు ప్రార్థన చేసేటప్పుడు పొడి మాటలు కాదు ప్రార్థన చేసేది. యోధా తన పత్రికలో చెప్తాడు, పరిశుద్ధాత్మలో మనం ఏం చేయాలంటండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసి ఆత్మీయతలోనికి వచ్చినప్పుడే నీవు అనుకున్నట్టుగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఎంచి దినాల్లో మనం దేవుని కోసం కనిపెట్టుకుంటే ఎలాంటి ఆశీర్వాదాలు, ఎలాంటి దీవెన మన కుటుంబాలకు దేవుడు ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికి ఇవ్వాలని మనసారా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. చేయమంటారా? అందరు ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి దయచేసి. ఒక చిన్న ప్రార్థన ఈ ముగింపు సమయం. నిజమే ప్రభువా, నీ కొరకు నేను కనిపెట్టుకుంటే నూతన బలం ఇస్తానన్నావు. నీ కొరకు కనిపెట్టుకుంటే నాశనకరమైన గుంటలో నుండి నన్ను జిగటగల దొంగబూల నుండి పైకెత్తానన్నావు. నీ కోసం కనిపెట్టుకుంటే మాకు సహాయం చేస్తానన్నావు. నీ కోసం కనిపెట్టుకుంటే పరిశుద్ధాత్మతో నింపి భూదిగంతముల వరకు సాక్షులుగా నడిపిస్తానన్నావు. అయ్యా, అలాగ నీ కొరకు కనిపెట్టుకునే కృప నాకీండని అందరం నోరు తెరిచి తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందామండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళే దేవుడు ఈరోజు తన దాసుని నిలబెట్టుకుని మనతో మాట్లాడినటువంటి వాక్యం ద్వారా మీరేం గమనించారు? ఇప్పటి వరకు అటు ఇటు చూశారేమో, బంధువుల వైపు చూశారేమో, స్నేహితుల వైపు చూశారేమో, ఈరోజు మీ బలహీనతను చూసుకుని కృంగిపోతున్నటువంటి స్థితిలో ఉన్నారేమో. దేవుడు తన వాక్యం ద్వారా మనతో ఈరోజు మాట్లాడి బలపరిచిన విషయం ఏంటంటే, ఆయన వైపు చూస్తే ఓపిక కలుగుతుంది, ఆయన వైపు చూస్తే నూతన బలాన్ని పొందుకుంటాం, ఆయన వైపు చూస్తే పడిపోయినటువంటి మనము లేవనెత్తబడి నూతన కీర్తనను దేవుడు ఉంచుతాడు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. అలాగే సహాయాన్ని పొందుకుంటాం, ఆఖరిగా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటాం. ఈ రోజున అనేకులను పట్టి పీడిస్తున్న మహమ్మారి, భయంకరమైనటువంటి దురాత్మ చెప్పమంటారా? పిరికితనం. ఈ పిరికితనం కారణంగానే అనేక మంది లోకయాత్రను త్వరగా ముగించుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. సూసైడ్ చేసుకుని, రకరకాల ప్రయత్నాలు చేసుకుని. పౌలు గారు చెప్తారు తిమోతి పత్రికలో, దేవుడు మనకి పిరికితనము కలిగిన ఆత్మను ఇయ్యలేదు కానీ, చెప్పండి, ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మశక్తినే ఆయన ఇచ్చినాడు. నీలో ఉన్న పిరికితనం పోవాలంటే నువ్వు నిబ్బరం కలిగి ఉండాలి. నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలంటే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నువ్వు పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చినప్పుడు, ఇదిగో పేతురు ఆ అనుభవం లేనప్పుడు ఏ విధంగా భయపడి వణికిపోయాడో, కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత అపోస్తులను పిలిపించి కొట్టించి యేసు నామమును గురించి మీరు బోధించకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి, ఆ దెబ్బలు తిన్న తర్వాత బయటికి వెళ్ళి మరింతగా ప్రకటించారంట. పౌలు గారు అంటారు, బ్రతికితే క్రీస్తే, చావైతే లాభమే. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? పరిశుద్ధాత్మ అనుభవంలో నుంచి వచ్చింది. అడుగుదామా? అందరూ కూడా నోరు తెరిచి, నేను నిశ్శబ్దంగా ఉంటాను. అడగండి అందరూ కూడా అడగండి. ప్రభువా, నీ కొరకు కనిపెట్టుకుంటానయ్యా, అయ్యా నీ ఆత్మ కొరకు కనిపెట్టుకుంటానయ్యా. 120 మంది కలిసి మేడగదిలో ఏక మనసుతో ప్రార్థించారంట. మనలా మౌనంగా లేరండి వాళ్ళు. ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, మీరు కనిపెట్టండి అంటే వాళ్ళందరూ కనిపెట్టి ప్రార్థిస్తున్నారంట. ఏక మనసుతో ప్రార్థిస్తున్నారంట. మీ అందరూ ఏక మనసుతో ప్రార్థించండి. స్వరాలు తెరవాలి, సిగ్గుపడకూడదండి ప్రార్థన చేయడానికి. ప్రార్థన చేయడం అవమానం కాదు కదండి. ఉపవాసం ఉంటే ఏం ఉపయోగం ప్రార్థన చేయకుండా?
అడగండి ప్రభుని, అయ్యా నీ కోసం కనిపెట్టుకుంటాను, నాకు నూతన బలం దయచేయి, నేను బలహీనతలో ఉన్నాను. అయ్యా నీ కోసం కనిపెట్టుకుంటాను, అయ్యా నన్ను లేవనెత్తు, ఇదిగో నేను పడిపోయిన స్థితిలో ఉన్నాను. అయ్యా నీ కొరకు కనిపెట్టుకుంటాను, అయ్యా నాకు సహాయం కావాలి, నీవే నాకు సహాయం చేయమని అడుగు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానని అడుగు. క్రిందికి చూడొద్దండి, భూ సంబంధమైన వాటి వైపు చూడొద్దు. పైనున్న వాటిని వెతకాలని వాక్యం చెప్తుంది. పైనున్న వాటిని వెతుకుతాం. ఈయన జనులు తమ చెడుతనములు మాడుకొని హృదయపూర్వకంగా నన్ను వెతికిన ఎడల, నా పేరు పెట్టబడిన నా జనులు నన్ను హృదయపూర్వకంగా వెతికిన ఎడల, ఇదిగో వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు దేవుడు. వెతకగలవా మరి దేవుణ్ణి ఈరోజు? తెరవాలండి, మీరు స్వరాలు తెరవాలి, లేకపోతే బలంగా ఉండదండి, ఉద్యమం రాదండి. నీరసంగా ఉన్నారేంటి? శరీరం బలహీనమైపోయిందేమో, కానీ ఆత్మ బలంగా ఉండాలి. యేసుప్రభులో రాన్న శరీరం బలహీనమే, కానీ ఆత్మ సిద్ధం. మీరు ఆత్మతో సిద్ధం కలిగిన వారైతే ప్రార్థించండి, విజ్ఞాపన చేయండి. ప్రభువా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ఈడేపల్లి సుజాత పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. చిన్న ప్రార్థన. మహోన్నతుడైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ పాదాలు ఎదుకొచ్చి ఉన్న మమ్మల్ని అందరినీ ఆదరించి ఆశీర్వదించిన మా దేవా, మీకు వందనాలు తండ్రి. పక్షిరాజు వలె యవనంగా నాయన సొమ్మసిల్లక అలయ్యక మీరు దేవుని సహాయం ద్వారా జీవిస్తారని వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు. దొంగ ఊబిలో నుండి విడిపించాను అని మీరు మాట్లాడారు తండ్రి. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగులాగున నీ కుమారుని ఏర్పాటు చేసుకుని మాకు కావలసిన ఆత్మీయాహారాన్ని అనుగ్రహించినందుకు మీకు వందనములు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ చేత మేమందరం నింపబడాలని, నీతో సహవాసం చేయాలని, ఎడతెగని ఈ జీవితంలో ఎడతెగని ప్రార్థన యందు, అపోస్తుల బోధ యందును, ఆయా సహవాసమందును మేము ముందుకు కొనసాగే అటు త్యాగము, అటు అనుకువ, అటు జ్ఞానము, వివేకమును కూడిన మా అందరికి అనుగ్రహించమని, ఇప్పుడు ఎల్లప్పుడు నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఆదుకుని ఆదరించమని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. నీ సేవకుడు నిలబెట్టుకుని వాడుకున్న నీ కుమారుని, వారి కుటుంబాన్ని, సంఘాన్ని కూడా మీరు ఆదరించి ఆశీర్వదించమని, నీ నామానికి మహిమకరంగా మేమందరమును బహుబలముగా నాయన పక్షిరాజు వలె నీ వైపు చూచి నీతో సహవాస జీవితాన్ని కొనసాగించే భాగ్యాన్ని, ధన్యతను మాకు అనుగ్రహించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి దైవజనుల యొక్క వాక్యం మీకు ఎంతవరకు అర్థమైందో, మరి ఎంత బాగా చెప్పారో మీ చప్పట్ల ద్వారా తెలియజేయాలని ఆశపడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం పక్షంగా మరి అన్నయ్య గారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి చెప్పబడిన ఆ మాటలు మన సంఘంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి ఇంతవరకు దైవజనుల ద్వారా వెత్తబడిన వాక్యం మనందరి హృదయాలలో నీరు కట్టి ఫలించును గాక. ఆమేన్.